భాస్కర్ అన్న చెడ్డి వేసుకోలే కావచ్చు, నిన్నే వేసుకుంటే టక్కున. ఈ భాస్కర్ ఎటు వేయండు? ఈ కాలేజ్ టైం అయితే ఇంకా తయారు కాలేదు. ఎప్పుడు చూడు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాడు. అన్నా అన్నా, హలో. ఏహే ఏముందని ఇంక కాలేజ్ కాడికి వచ్చి మాట్లాడతారా? ఇంకా రెడీ కాలే. ఆ వెంకటగాడు స్నానానికి పోయిండు, ఛాన్స్ సేపు అవుతుంది. వాడు బయటకు వచ్చినాక నేను పోతా. వాడు వచ్చినట్టున్నాడు, వరుతాడు. ఏంద్రా వస్తా నాకు. అరే నీ వచ్చేవరకు అందరు రెడీగా ఉండాలి. ఇలా కాలేజీ పోదాం, లేకపోతే డుమ్మ కొడదాం, ఓకేనా? నేను ఇంకా స్నానం ఎక్కడ చేసినా చేయలే, ముఖం కడుగుతాను. వస్తానా? సరే సరే. ఏంద్రా స్నానం అయిపోయింది అప్పుడే నీది? అంతగా నువ్వు ఎందుకు కొడతావురా? అన్న కాలేజ్ టైం అవుతుంది, ఇంకా పళ్ళు తోముకుంటుంటే స్నానం ఎప్పుడు చేస్తావు? ఊకే ఫోన్ మాట్లాడుకుంటున్నావు అన్న, నాకు అర్థం కాదు. నాకు తెలియదు అరే కాలేజ్ టైం అవుతుంది అని. ఇవాళ ఒక్కరోజు ముందు రెడీ అయ్యి అవతలేవుగా. ఏం కాదన్న, జల్ది చేసిరా. అయితే కన్నా చెడ్డేది నేను వేసుకున్నాను. ఇలా నువ్వు వేసుకుంటా నేనేం వేసుకోవాలరా? ఇలా ఒక్కసారి వేసుకోకపోతే ఏం కాదు కానీ ఫ్రీగా వదిలే. 4 రోజుల నుంచి నువ్వే వేసుకుంటాను, నేను చూస్తానా. పోనీరా అన్న, ఉన్నది ఒక్కటే టైర్ షేర్ చేసుకోవాలి ఇద్దరు. అదే ఆల్రెడీ దానికి 25-26 పొక్కలు పడ్డాయి, అయినా కూడా ఎత్తాను దాన్ని. నువ్వు అటు ఇటు గాలి పోతుంది కదా, అందుకే వాడుతున్నావు అన్న. ఏం మనిషిరా? ఇక నేను స్నానం చెయ్యా. స్నానం చేయన్న, నీ పక్క వంట గబ్బు గబ్బు వాసన వస్తుంది. ఇక షెడ్ వెళ్ళి స్నానం ఎందుకు? ముఖం కడుక్కొని వస్తాను. అదే చెయ్యన్న. పెద్ద పూలు ఏమన్నా రోజు ముఖం కడుగుతా అన్న? ఏందిరా ముఖం కడుక్కున్నావా? స్నానం చేయవా? చేయగా అన్న ముఖం కట్టేటప్పుడు ఆ శబ్దం ఏందన్న? గంట గట్టి ఊరుతావా అన్న? మరి 2-3 రోజుల నుంచి తాగింది, ఎట్లా బయటికి రావాలి? అనపద రాదు అది. నేను అడివే సోకులు బాగా పడతాను అన్నాడు. టైం అయితే అరే అన్న ఏందిరా రూమ్ చదువుమని చెప్పినా కదా, ఇట్లున్నది రూము. అన్న నువ్వు కూడా నాతో ఉంటున్నావు అన్న, నువ్వు కూడా చేసావు. ఇక నీ చేసినాక నువ్వేందుకు రా ఇంట్లో? తింటానో తాగుతానో మంచిగా పడుకుంటాను. కొద్దిగా కాలేజ్ టైం అవుతుంది, నాడు బ్యాగ్ పట్టుకొని రా. అన్న ఏ బ్యాగ్ కూడా నేనేనా? ఇంకేమైనా పంపిస్తా, నువ్వు ఉన్నది ఎందుకు రా? అయ్యో పంపురా అన్న. మాటలు బాగా తిన్నాడు, టైం అవుతుంది. అయ్యయ్యో కాలేజ్కి టైం అవుతుంది, ప్రభా ఇంకా రావట్లేదేంటి? అయ్యయ్యో ఇవాళ లేట్ అయింది, లతకి ఏమంటుందో ఏమో నన్ను. ఏంటి ప్రభా చాలా ఆలస్యం చేసావు? సారీ లత, లేట్ అయింది. పద క్లాస్కి టైం అవుతుంది. సరే వెళ్దాం పద. ఆగండి, నన్ను వదిలేసి వెళ్తారా ఏంటి? పదండి పద. ఏంటే మౌని, అసలే అది లేట్ వచ్చిందంటే నువ్వు దానికన్నా లేట్ వస్తావేంటే? అయ్యో ఇప్పుడు ఏమైంది, వెళ్దాం పద. అసలే క్లాస్ లేట్ అవుతుంది, సార్ తిడతాడు. పదండి ఇప్పటికైనా ఫాస్ట్గా వెళ్దాము. సరే కానీ మన ఫ్రెండ్స్ ఏరి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఆ గోడ మీద కోతిలాగా యాళ్ళాడతారు. వాళ్ళు కోతుల్లాగే ఉంటారు అక్కడ. పద మనం వెళ్ళిపోదాం. మౌని చెప్పండి. ఈ ఇయర్ ఎలాగైనా నా స్టడీస్ కంప్లీట్ చేయాలి. మా నాన్నగారు పెళ్లి చేస్తా అంటున్నారు. నాకు ఈసారన్నా పాస్ కావే, ఎన్నిసార్లు రాతవే? రాసి రాసి బోర్ కొట్టట్లేదా అనే నీకు? కాదే ప్రభా, ఈసారి ఎలాగైనా చిట్టీలు పెట్టి రాసైనా పాస్ అవుతానే. మా నాన్నగారు ఆగేలా లేరు. అబ్బా షాపే ప్రభా. అయితే ఏంటి? నీకు పాపడాల పిచ్చి ఉన్నది కదా, పోయిగా. నేను వెళ్ళి తెస్తా, మీరు ఉండండి ఇక్కడే. దీనికి ఇంకా పాపడాల పిచ్చి తగ్గలేదా అనే? దానికి తగ్గుతేంది తగ్గకపోతేంది, మనకైతే పాపడాలు వస్తానే కదా. అవునే అన్నయ్య, 2 పాపడాల ప్యాకెట్లు ఇవ్వరా అన్నయ్య? చిన్నప్పుడు తింటాను, ఒక బుద్ధి మారలేదారా? నాకు అవంటే ప్రాణం అన్నయ్య. సరే తిను. ఓకే అన్నయ్య, బాయ్. ఏ మౌని, ప్రభా తీసుకోండి. అన్న ఏంద్రా? కాలేజ్ దగ్గరికి వచ్చింది అన్న, ఇప్పుడైనా పట్టుకోరాదు నీ బ్యాగ్. నా బ్యాగ్ నేను పట్టుకున్నాక నువ్వు నాకు కిందెందుకురా ఉండి నడు.
పాపం పోయిన రూమ్లో పెట్టుకోవాలి, సాయంత్రం అయితే బాటిల్ ఇవ్వాలి, ఆదివారం అయితే చికెన్ పెట్టాలి, బుధవారం చికెను. పాన్ నువ్వు పట్టుకో. ఆహా సిన్సియర్ బాయ్ గారు పోతాను కదా. అవన్నా అరే సిన్సియర్ బాయ్, మీరు కూడా పెట్టుకోండి, వేళ్ళకి టేస్ట్ వస్తాయి. ఎంతసేపు తీస్తారే? పెట్టుకున్నాం ఆగే. మౌని పట్టు. అమ్మో నేను పెట్టా, నాకే సరిపోవు ఇవి. తెలిసే మాకు నీకు సరిపోదని. ఇటు పెట్టుకోవే, అది లాక్కుంటుంది మళ్ళా. పోతావు కానీ చిన్నగా పార్టీ చేసుకుందాం. ఎక్కడ చెప్తావు? ఎన్ని తెచ్చిన పైసలు? 100కి ఏమవుతుందిరా? అన్నా స్టఫ్ అయినా వస్తుంది అన్న. స్టఫ్ వస్తా కానీ మరి మంది ఎట్లా? అది ఇప్పుడు ఫామ్ లోకి వచ్చినారు నువ్వు. సరే ఒక పని చేద్దాం, నా రూమ్ కు ఆడ ఐరన్ రాడ్లు కోసే యాక్సెప్ట్ బ్రేమ్ ఉంటది పెద్దదా బ్లేడ్ అన్న. దాంతో నీ పని అన్న. మన కాలేజ్ వెనక పైపులు ఉన్నాయి. అవును ఉన్నాయి అన్న. ఇంకా టాయిలెట్ పోతాడ చూసిన, అవి కోసుకపోదాం, అమ్ముదాం. ఎంత లేదన్నా 10 నుంచి 20 కిలోల మధ్యలో ఉంటుంది బరువు. బాటిల్ వస్తుంది, మనకు 2 బీర్లు వస్తాయి. ఏమంటారు? పైసలు ఉన్నాడు ఉన్నాయి, దానికి మనం సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా? ఒక పని చేద్దాం, అటెండెన్స్ పడిపోదామా? అవసరం లేదు. ఇంత మళ్ళీ ఆశ పెట్టి మళ్ళీ అటెండెన్స్. మరి వీళ్ళకేం చెప్దాం? మన కోతులకు వాళ్ళు ఇంకా రాలే కదా, వాళ్ళు రాలే కదా, వాళ్ళు రాకముందు పెట్టబోదాం. మౌని అదిగోనే, మన కోతులు మనకే ఎదురుగా వస్తున్నాయంటే. నిజమేనే, ఇటు వస్తున్నారేంటే? కాలేజ్ అట్టుంటే వాళ్ళు ఇటు ఎందుకు వస్తున్నారే? వీళ్ళు కాలేజ్ ఎగ్గొట్టేసినట్టున్నారే దొంగలు. అవునే, నిజంగానే కాలేజ్ ఎగ్గొట్టినట్టున్నారు వీళ్ళు. అరే కాలేజ్ అటుంటే మీరేంట్రా ఇటు వస్తున్నారు? మాకు అక్కడ చిన్న పని ఉంది, అందుకే వెళ్తాను. మీకెందుకు? చిన్న పన్న, కాలేజీకి రాకుండా ఏం పనిరా? అన్ని పనులు మీకు చెప్పేటి కాదు, పర్సనల్. ప్రభా ఏదో పర్సనల్ పనట, మనం కూడా వాళ్ళతోనే వెళ్దాం పదవే. ఇప్పటికే ఫెయిల్ అయినవే, మళ్ళా వాళ్ళతో తిరిగితే ఫెయిల్ కావానే? అవసరమా? చక్కగా కాలేజీ పోదాంపా మనం. అయినా సరే వాళ్ళతోనే వెళ్దాం పద. అంత పిచ్చి పిచ్చి చేయకండి. ఏడికి వస్తారు మీరు? సప్పుడికి వెళ్ళి క్లాసులో కూర్చోండి, మేమే 1 గంటకు వస్తాం. ఎక్కడికి వచ్చేది లేదు, మంచిగా చదువుకోపండి. అలా ముగ్గురు కోతులు లెక్కనే ఏమో ఎటు పోయినా వస్తాం అంటారు. మాకు సంబంధం లేదు, మేము కూడా వస్తాం. పదవే మౌని ప్రభా. పదండి. అరే వెంకట్, వీలేంద్రా మనకంటే ముందే పోతారు. అన్న ఓ పని చేద్దాం అన్న. ఏంద్రా? వాళ్ళని 1 గంట అటు ఇటు తిప్పుదాం, తిప్పినాక గింత అని చెప్పేసి వాళ్ళంటే పంపిద్దాం. అవును, ఓకేనా? తర్వాత మన పని మనం చేసుకుందాం. వెరీ గుడ్ రా, అదే పని. కానీ అన్న ఒక చిన్న మాట అన్న. ఏందిరా? ఇప్పటికైనా బ్యాగ్ పట్టుకురా అన్న. అరే నువ్వే మనిషిరా, వాళ్ళు అసలే పోతారంటే బ్యాగ్ పట్టుకోమంటాను. అవునా శ్రీలత, నువ్వు మాతో వచ్చాడు అవసరమా? మీ ముగ్గురు మంచిగా క్లాస్లో కూర్చోవచ్చు కదా. అరే నేను మీ అందరితో పాటు వస్తారా? మీ అందరితో పాటు ఎంజాయ్ చేస్తా. మేము ఎంజాయ్ చేద్దా? మీ మోకాలు ఎంజాయ్ చేస్తారు. మేము కొండలు ఎక్కుతాం, చెట్లు ఎక్కుతాం, గోడలు దుంకుతాం. ఇవన్నీ మీరు చేస్తారా? మీకన్నా ముందు మేమే చేస్తాం తీరా. ఎక్కినావు కాంతి నీ అయితే. కానీ శ్రీలత, ఆ ప్రిన్సిపల్ అటెండెన్స్ చూస్తాడే, మరి ఎట్లా? అది ప్రాబ్లం కాదా? దాని గురించి ఏం బాధపడకండి రా, వాడు నేను ఇద్దరం క్లాస్మేట్సే. ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా. వాడు ప్రిన్సిపాల్ అయ్యాడు, నేను అవ్వలేదు అంతే. ఇంకో మీ ఎక్కే గుట్టే ఇదే, మీరు ఎక్కుతారా? మీకన్నా ముందే ఎక్కుతాం మేము. మొక్కలు ఎక్కుతారు, ఎక్కుపోండి అయితే. ఎక్కుతారట వాళ్ళు. అన్నా ఎక్కని కానీ ఆగరా. అన్నా ఏంటిది? అన్నా ఏంటిది? ఏందిరా? అన్నా ఇప్పటికైనా బ్యాగ్ పట్టుకోరా అన్న. ఊకరా, గుట్టెక్కన్నాడు. ఇదెక్కరా ఆధారా, ఈజీ ఎక్కుతా నేను. బక్కదే ఎక్కింది, నేను ఎక్కలేనారా? హలో, ఇప్పటికైనా మీకు లాస్ట్ ఛాన్స్. వాళ్ళని తీసుకొని క్లాస్ పోతావా లేదా గుట్టెక్కుతావా? నేను ఎక్కుతారా? నువ్వు ఎక్కుతావు కానీ రా, నేను ఎక్కుతా ఫస్ట్. ఇది పట్టుకో బ్యాగు, ఇది కూడా పట్టుకో. ఇది పట్టుకోరా సార్. ఇప్పటికైనా లాస్ట్ ఛాన్స్. వాళ్ళు ఫాస్ట్ ఎక్కిళ్ళు, నువ్వు ఎక్కలేవు. అవి అరే నువ్వురా, నువ్వేనాక నేను ఎక్కుతావు. సరే చూడు. నేను అనవసరంగా వాళ్ళని ఎక్కుతా అని చెప్పిన. అసలు ఎక్కుతానా నేను? ఇది ఎక్కపోతేనేమో పరువు పోతుంది, ఎక్కితే పానం పోతుంది కావచ్చు.
అసలు నేనేమన్నా బందిపోటునా ఈ బ్యాగ్లన్నీ నాకు ఇచ్చిండ్లు కదా వాళ్ళు. రారా ఏం కాదు ఏం కదా పైకి అరే మీ మొద్దు మోకాలు మండ, బ్యాగ్లన్నీ నాకు ఇచ్చిపోయి మీరు ఖాళీ కూర్చున్నారు ఏంద్రాడా? అరే వెంకట్ రారా. అరే మనం అందరం ఎక్కినాం గాని భాస్కర్ గాడేడ్రా? అరే మీ అందరు ఎప్పుడు రా ఫాస్ట్ ఎక్కిర్రు? శీలత కూడా ఎక్కిందారా? ఒరే అది పెద్దది అనుకున్నా, పెద్దది కాదు మనకంటే చిన్నదే, చూడ్డానికి ఎట్లా కనబడుతుంది. అమ్మో గట్టిదే రాది అన్నా అయితే కానీ నువ్వు ఎటు పోయినవే? అరే గుట్టెక్కితే మళ్ళీ మూత్రం పోయరాదని పక్కకు పోయి మూత్రం పోసేస్తాను. ఎక్కుడు కష్టం దిగుడు కష్టం, మధ్యలో ఏం చెప్తావురా? అందుకే పోయినా. అత్త నాకు రా. కాదన్నా నువ్వు ఒక్కనే కోసొచ్చినావు, మాకు రాదా అన్న? మాకు చెప్తే మేము కూడా వచ్చి కోసుకోవడం కాదన్నా. ఎందుకన్నా? ఏందిరా అట్లా చూస్తాను? అయినా నీకు వచ్చేది నాకు తెలుస్తుందారా? నీ సోయి నీకు ఉండాలి కానీ. ఇప్పటికైనా పోసిరాపో మరి. అయినా కానీ వాళ్ళను 10 నిమిషాలు పావు గంట నుంచి వెళ్ళకూడదాం ఆగురా, సరేనా? అరే లత, నువ్వు గుట్ట ఎక్కువ కావచ్చు అనుకున్నా కానీ మస్తుగా ఎక్కినవరా నువ్వు బ్యాగ్లు వేసుకొని. కాదురా, చిన్నప్పటి నుంచి నాకు గుట్టలు చెట్లు ఎక్కుడు ఫుల్ అలవాటురా. కానీ నువ్వు గుట్ట ఎక్కుతా అంటే ఎట్లా తెలుసారా? వీర వనితలా ఉన్నా తెలుసా? ఏమనుకున్నారా లత అంటే అట్లుంటది. అయితే లత నువ్వు ప్రిన్సిపల్ క్లాస్మేట్లా? నువ్వు చెప్పారు నాకు తెలియదు తెలుసా? నా క్లాసే. మరి ఆయన ప్రిన్సిపల్ అయిన నువ్వు కాలే? అరే వాడికి ఏమో చదువుకొని వాడు ప్రిన్సిపాల్ అయినరా, నాకేమో ఈ కాలేజ్ లైఫ్ అంటే బాగా ఇష్టం రా. ఇవన్నీ నాకు నచ్చవు. ఇక నువ్వు చెప్పిన కాడు చాలు. అరే నిజం రా. నువ్వు అరే వెంకట్గా 15 ఏళ్ళకెళ్ళి రాస్తాను పేపర్లు, 4 పేపర్లు ఉన్నాయట. 15 ఏళ్ళకెళ్ళి 4 పేపర్లు. ఇవే రాసుడు ఫెయిల్ ఇవే రాసుడు ఫెయిల్ అవుడు. వీళ్ళు అయ్యపోయి సప్లిమెంటరీకి ఫీజు కట్టచ్చు. వీళ్ళు అయ్యపోయి సప్లిమెంటరీకి ఫీజు కట్టేస్తే ఇవాళ కెమిస్ట్రీ ఎగ్జామ్ అనుకోరా, ఈమె మ్యాథ్స్ చదువుకొని పోతుంది. రేపు మ్యాథ్స్ అనుకో, ఈమె కెమిస్ట్రీ చదువుకొని పోతుంది. అరే పిచ్చోడా, రోజు ఏం చేసింది తెలుసా? ఈమెకు షిట్టీలు పెట్టుడు కూడా రాక ఇంగ్లీష్ పేపర్కు హిందీ పేపర్లు పట్టుకొని పోయింది. అంత తెలియకలేదు. ఇచ్చారా మీ ఇద్దరికి? ఏంటిది? అట్లా కాదురా, నాకు కాలేజ్ లైఫ్ అంటే ఇష్టం రా. ఎప్పుడు స్టూడెంట్ లాగే ఉండాలి. నీకు విషయం చెప్పన్నా, కావాలనే ఫెయిల్ అవుతారా నేను? నువ్వా? అరే ఆ ప్రిన్సిపల్ గాని కొడుకు వాడు కాలేజీకి వచ్చేదాకా కూడా చదువుతుంది తెలుసా? వాని మనమడు కూడా కాలేజీకి వచ్చేదాకా ఆ కాలేజీ గోడలు వదిలిపెట్టిపోదు. ఎవడో చూడు శ్రీలత. మరి చూసిన వారా నాకు కాలేజ్ లైఫ్ అంటే ఎంత ఇష్టమో. కాదు మేడం, కాదురా లత, కానీ 4 సబ్జెక్ట్ రాయవారా? అరే సబ్జెక్టులు రాస్తే మళ్ళీ బయటికి పోతా కాదురా, కాలేజీలు ఉండాలనే కాదురా నా ఇష్టం. అట్లాంటప్పుడు మరి ఏదైనా ఆయమ్మ పనో అటెండర్ పనో చేయొచ్చు కదా. స్టూడెంట్ లెక్క ఉండాలనే కోరిక. మీతో తిరుగుతా అంటే అందరు మమ్మల్ని ఏమంటారు చెప్పన్నా? ఈ పోరగాళ్ళతో నువ్వు మాతో తిరుగుతా అంటే మమ్మీ ఏంది చేతులు పట్టుకొని కాలేజ్ తీసుకుపోతుంది అంటారు. మరి మీరు ఎందుకు తిరుగుతాను రా నా చుట్టూ? నువ్వు తిరుగుతానా మేము తిరుగుతానా? తిరుగుతాను రా నా చుట్టూ. అన్న మొన్న ఒక అన్న అన్నాడు, టీచర్ ఏందిరా మీతో తిరుగుతుందని చెప్పి అంటే మా క్లాస్మేటే అని చెప్పిన. నేను టీచర్ అన్నారు కదా, నన్నేమన్నారు తెలుసా? మీ అక్క ఎందుకు? అక్క కాదు మీ అమ్మ. అమ్మ 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 సంధిస్తే ఏం చెప్తున్నారా మీరు అంతా? అయ్యో అరే లత, టాపర్ గాడు బా కాలేజ్ టైం అయింది, రికార్డ్ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ టైం అవుతుంది, లేకపోతే మా మార్కులు పోతాయి. అరే టాపర్ ఇట్లా ఇట్లా గిటు టాప్ చూ టాప్ చూ. ఏ టాపర్, ఏ టాపర్ పైన పైన అన్నా వస్తానన్నా. టాప్ లకు చూడరా రే టాపర్. ఇదా వీళ్ళైతే ముద్దుగా పోతారా కాలేజీకి. అద్దాలు బొట్టు. లత వాని కొడుకు కాలేజీకి వచ్చి కొడుకు కాలేజీకి వచ్చేదాకా కూడా చదువుతావు నువ్వు అయితే కాలేజీలో. అరే లత 4 సబ్జెక్టులు రాయరా? నేను 15వ సంవత్సరం నాకు తెలిసి ఈమె కట్టిన సప్లీ ఫీజుతో బిల్డింగ్ కట్టిన అయితే టాపర్ కానీ పిలువు. అరే రారా గుట్టెక్కు. అన్నా నాకు ఇది నిజంగా ఎక్కరాదన్నా, మీరు అందరు ఎట్లా ఎక్కిల్లన్నా? టాపర్ రారాబాయి వచ్చి కూర్చో. ముద్దుగా బ్యాగ్ వేసిండు. ముద్దుగా పోతారా వీడు కాలేజీకి? ఎవరా టాపర్ కాలేజీకి ముద్దుగా పోతాను. ఏం తిన్నావు? అన్నం తిన్నా అన్న, ఇంటికాడ అన్నం వండిల్లు. ఎందుకు టిఫిన్ చేయలేదా? అన్నం వండిల్లు అన్న, అన్నమే తిన్నా. ఎందుకు బొండా తిన పేరు 4-5?
లత ఆ, మన టాపర్ గానితో పో, మీ అందరు మీ ముగ్గురు నలుగురు పోండి. పోయి వీడు మంచిగా పోయేటప్పుడు దారిలో పాపడాల ప్యాకెట్ కొని ఇస్తాడు, అది దీన్ని కూడా సపరేట్గా పోరి. మాకు ఒక చిన్న పని ఉన్నది, అది చేసుకొని మేము వస్తాం. ఏమంటారా వెంకట్? ఏమొద్దురా అవన్నీ భాస్కర్, పోమ్రా, ఈయనే ఉంటావా? ఇక్కడనే ఉంటాం రా. ఎందుకట్లా ఫిక్స్ అయినావు? అందరం కలిసి వచ్చినాం కదరా, కలిసే పోదాం. అందరం కలిసి వచ్చినావా? మా ఎంబడి నువ్వు వచ్చినావా? లేదు, అందరం కలిసి వచ్చినాం. అరే కానీ అరే లత, చిన్న పని చూసుకుని వస్తాం రా, మీరు ఓన్రా. అందరం కలిసిపోదాం తీరా. లత ఎందుకు చెప్తాను అర్థం చేసుకో. అరే నాకు మీ మీద నమ్మకం లేదురా, ఎందుకు? కలిసి పోదాం రా. మేము చేసిన ఇంత ముందుకు దొంగ పని అయినా మళ్ళీ ఏదైనా ఉన్నాం, అందరం కలిసి ఉంటాం కాబట్టి ఏదైనా జరిగినా మమ్మల్ని అడుగుతారు మళ్ళీ. పోరాదరా లత, ఎందుకు ఉరితా అంటూ. మౌనిక, పోదామా ఉందామా? ఉందామే లత, ఉందామే మనం కూడా. సరే మీరుండరు, మేమే పోతాను. ఆ, పోండి. మంచి ఐడియా. రైట్. అరే టాపర్ నడురా. ఆ పాపడలో మా గుణిరా. అరే సన్నీ పోదాం పారా. పారా. అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోయినరానే. నాకు ఒక మంచి ప్లాన్ వచ్చింది. మౌని ప్రభా దగ్గర రండి. ఏంటిది అంత మంచి ప్లాను? మనం ఎప్పటి నుంచో మందు తాగాలి అనుకుంటున్నాం కదనే, ఈరోజు తెచ్చుకొని తాగుదామా? ఏ మంది ఎందుకే బీర్లు తాగుదాం? బీర్లు బచ్చగాలు తాగుతారే, మందే తాగుదాం తెచ్చుకొని. మందే తాగుదామే, మనకు మంది ఎవడు తెచ్చిస్తాడే? ఏ ఆ టాపర్ గాడు తెచ్చిస్తాడే, వాడు మంచోడు, అని తెమ్మంటే వాడే తెచ్చాడు. గుండు మీద కూర్చున్నాం కదా, మంచిగా తాగుదాం మందు, ఇంటికి పోదాం తర్వాత. అయినా వాళ్ళతోటి వాడు కూడా పోయిండు కదనే, వాడు మళ్ళీ ఎట్లా వస్తాడు వీడికి? ఏ ఒక్క ఫోన్ కాల్ కొడితే వాడే వస్తాడే. ఏ ఫోన్ చేయి, వాడికి ఫోన్ చేయి. హే టాపర్, ఒకసారి గుండు మీదకి రారా. ఓ లత, ఇంకా టాపర్ గాడు వచ్చినట్టున్నాడే, పిలుస్తుండు. ఏ టాపర్, ఇట్రారా. అబ్బో ఆడోళ్ళ కానీ గీ మందు తాగుతారా ఏందో ఏమో. అక్క లతక్క, అక్క ఇగో అక్క. అరే టాపర్, ఇవి తెచ్చినట్టు ఈ విషయం బయట ఎక్కడన్నా తెలిసిందనుకోరా, రేపటి నుంచి నువ్వు కాలేజీలోనే ఉండవు. అక్క నేను ఎవరికి చెప్పా అక్క, పోవచ్చా అక్క ఇక? అరే మళ్ళీ ఏమన్నా కావాలంటే అవసరం ఉంటే ఫోన్ చేస్తా, వెంటనే రావాలరా టాపర్, అర్థమైందా? లత, ఈ బాటిల్ ఎందుకు ఇట్లుంది, ఎట్లా తాగాలి? పిచ్చిదానా, ఇదేమున్నదే, గ్లాసులు బట్టే ప్రభా, 3 బట్టే. దీన్ని ఇట్లనే తాగుతారా అనే? పిచ్చిదాన్న, దీన్ని అట్లనే తాగితే కార్యాలు కర్రెగా అయితే, వాటర్ కలుపుకొని తాగాలి. మౌని పట్టండి చీజ్. ఏ లత, చీరలు ఎందుకు ఎగ్గిరికి? ఆల్రెడీ మనం గుండు మీద కూర్చున్నాం కదా. ఏ ఎడ్డి ముఖం దానా, చైర్లు కాదే, చీర్స్ పట్టండి. అబ్బా సూపర్ ఉన్నదే. మౌని ఎట్లున్నదే మందు? బాగుంది. ఇట్లా సెట్ చేస్తా నేను ఏదైనా. పాపడం తినుండే మంచికి మస్తు ఉంటుంది. ఇంకా తర్వాత తినే. ఆహా సూపర్ ఉంది కదే. అవును, రోజు ఇట్లనే తాగుదామే. ప్రభా ఎట్లుందే? సూపర్ ఉన్నదే. ఏ లత, అయిపోయింది కాదే, ఇంకో 2 పోయేవే. అవునే, నీ చేతితోటి కలిపిన మందు సూపర్ ఉన్నది, ఇంకోటి పోయి. రేపు పట్టుండే పోస్తా. బా లత, కాలేజ్ వదిలిపెట్టి పోకే, మాతోనే ఉండవే. అవునే, నువ్వు మాతోటే ఉండవే. నేనెక్కడికి పోతానే మిమ్మల్ని వదిలిపెట్టి. మౌని ఎందుకైనా మంచిదే, కిందకు పోయిగా చెట్లలో కూర్చొని తాగుదామే, మళ్ళా కళ్ళు తిరిగి కింద పడుతుంది కావచ్చు. లత, ఇంత పర్ఫెక్ట్గా కలిపినావు, ఇలా దాగదని నీకెట్లా తెలిసే? ఇదేమన్నా పెద్ద విద్య అనే, కలిపితే అదే వస్తుంది కాదు. నువ్వు ఇట్లా కలుపుతా అంటే రోజు తాగబుద్ధి అవుతాందే. రోజు తాగుదామే. లత, అయిపోతుంది కదా. కానీ టాపర్ కానీ ఫోన్ చేసి తెప్పిద్దాం. సరే కానీ మన కోర్సులు ఏడవైలే. నిజంగానే వాళ్ళు ఏడి పోయిందో ఏమో, ఇది అయిపోయినాక పోయి కాలే చూద్దాం. ప్రభా పాపడాలు పట్టుకో. మౌని ఆ బ్యాగ్ ఇవ్వవే. ప్రభా వాళ్ళు ఎక్కడున్నారో చూద్దాం. అరే వెంకట్గా అన్న ఎన్ని బీర్లు అయినా మనకి ఎక్కుతలేవురా. కరెక్టే అన్న, మనం ఒక పని చేద్దాం ఈ కాంచి. ఏందిరా? మనం ఈ బీట్లు బంద్ చేసి మంచిగా మందు అవుదాం అన్న.
మరి ఏడున్నాయి పైసలు మొత్తం వీటికే పెడితే కారా. అయ్యో అబ్బా కొడుకులు అక్కడ ఉన్నారే. వాళ్ళు ఆడ ఏం చేస్తాన్రే? అక్కడ వాళ్ళు తాగుతున్నట్టున్నారు. వెళ్దాం పద. ఈడ తాగుతాను. అరే అన్నా వాళ్ళే వాళ్ళరా మనోళ్ళేనా? ఏందన్నా మన ముగ్గురులాగా కొడుతున్నావు? మన వాళ్ళు అన్న వీళ్ళు అది మన లతక్కే కాదురా. అన్నా ఏందన్నా మనకంటే ఎక్కువ అవుతారేంద్రా. అరే సీసాలు ఇంకేరా. దెబ్బకు దిగింది కానీ తాగింది. పలుగా మెల్ల మెల్ల. అరే వాళ్ళు తాగిరారా. ఏమన్నా ఎందుకు జరుగుతున్నా అటు ఇటు? అరే వెంకట్గా అన్నా వాళ్ళు వీడికి అత్తి సీసాలని చూస్తారు. మనమే వాళ్ళకి ఎదురుగా పోదాం పారా. అరే ఊగాకుర్రా మెల్లగా. ఓకే ఓకే నువ్వు నన్ను పట్టుకో, నిన్ను పట్టుకో. ఏ మౌని మౌని వాళ్ళు ఎదురు వస్తానులే, తాగినట్టు వాళ్ళకి తెలియద్దు. ఏ తెలియకుండా ఎట్లుంటది? ఏ మనం మేనేజ్ చేద్దాం తీయే. వాళ్ళు ఏందిరా ఊగుతారు తాగిరంటావా? ఏమోనా నాకు అదే డౌట్ వస్తుంది. వాళ్ళు తాగినట్టే ఉన్నా అన్న వాళ్ళని చూస్తే. అరే గట్టిగా నాకు అలాతో కొడుతుంది. ఆయన కొద్దిగా ఆల్రెడీ తెలిసిపోతుంది వాళ్ళ మాటలతో. ఏంటిదే లత, మీరు ఆ గుండు మీకెళ్ళి ఎప్పుడు ఇంటికి వచ్చారు? ఇంకా మీరు ఇంటికి పోలేదా? మీరు వేయరు అనుకుంటున్నాం కదా మేము. నువ్వు ఇంటికి పోయినా అనుకుంటున్నావు అన్న? ఆ గుండు మీద జారి పడ్డరు వచ్చినాయి అనుకుంటున్నా. గుండు మీకెళ్ళి జారడానికైనా చిన్న పోరగలరా? అరే వీళ్ళు ముగ్గురా ఆరుగురా? అదే నాకు 9 మంది అవుతారన్న. కాదు, మీరు అక్కడేమో కొండ మీద ఏమో ముగ్గురు పడ్డారు, ఇప్పుడేనా ఆరుగురు పడుతుందా? హే మీరేంద్రా ఇంతగానో ఊగుతాండు? తాగిందా ఏంది? ఏ గట్టిగానకే మనం దొరుకుతాం. ఏ మీ ముగ్గురేనే బాగా ఊగుతారు. అయినా మీ దగ్గర స్మెల్ వస్తుంది, అంత వాసన. అయ్యరా మీరు? అరే వెంకటగా నాకు వీళ్ళ మీద డౌట్ కొడుతుందిరా. ఏమన్నా అటు ఇటు పోతే ఉండాలండి వీళ్ళు. లతా కొడతారా? నువ్వు మానిక నువ్వుదే ఉఫ్ఫాన్ ఊదు. ఓ అన్న వాళ్ళు పొద్దుగా మొఖాలే చక్కగారు. వాళ్ళని ఇంత ఉఫ్ఫాన్ ఊదమంటావు అన్న? వాళ్ళు ఊదితే మనం ఉండనే ఉన్నాం, దెబ్బకే సత్తాను. పోంపా. అరే సన్నిగా ఏం మాట్లాడుతానోరా? పళ్ళు రాలగొడతా. మీరు తాగలే మేము తాగలే, సప్పుడుకి ఇంటికి పోదాం పాండ్లు అందరం. అమ్మ చెర్రు ఉంటే దొరికేటోళ్ళమే. ఇజ్జత్ మొత్తం పోయేదే. ఏహే నేను లేనానే, ఒక్కొక్కరిని లేబట్టి గోడవతలు ఎత్తేద్దు. కబడ్డీ ప్లేయర్ బాడీనే ఇది. అరే సన్నిగా నువ్వేంద్ర గంట మాట అన్నావు? జర అయితే అది కొట్టుమనాలి. ఏ వాళ్ళు తాగొచ్చు అందుకే అంత అన్న. వాళ్ళ కాడ గంపులు వస్తాను వాళ్ళ దగ్గరికి వస్తే. అవును కారా? మందే వాసన వచ్చిందన్న. వీళ్ళు కూడా కాదురా. వీళ్ళు కూడా కాదు అది. వీళ్ళని నమ్మొద్దురా. అనుకున్నా కానీ డేంజర్ ఉన్నారు గారిలో. ఊదామనగానే వీళ్ళు చూసినావు అన్న? వాళ్ళు తాగుకుంటే వాళ్ళు ఊదు. ఒక పని చేద్దాం అన్న, ఏ పంచాలి వాళ్ళు వెనుక పోదాం. అంతే, వాళ్ళు ఏడాడు తిరుగుతారో చూద్దాం. వాళ్ళు కనుక తాగంగా దొరికిరనుకో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫస్ట్ వాళ్ళ చేతిలో ఉన్న మందు గుంజుకొని తాగుదాం. అంతే, తర్వాత పైసలు అడుగుదాం. రైట్. ఇంకేంద్రా? ఓకే మనమైతే దొరకద్దు. మనం దొరకం పా. మనకు రేపు నుంచి మందు సెట్ పార్టీపో. నాకు తెలిసి అరే అన్న అది ఉన్నా చూడు లత, దాని ప్లాన్ ఏమో డౌట్. డేంజర్. నాకు డౌటే, వీళ్ళ దగ్గర మంది ఎక్కడదన్న ఫస్ట్ మనం పాయింట్ క్యాచ్ చేయాలి యారా. అరే మనకి హెల్ప్ చేసినట్టే టాపర్ గాడు వాళ్ళకి హెల్ప్ చేసినట్టవా? కావచ్చు అన్న. వానికి అంత సీన్ లేదు అన్న. చేస్తాడు అట్లా అనుకోవద్దు. వాడిని దొరకటి 4 గుచ్చుకుందాం, వాడే సెట్ అవుతుంది. రేపటి నుంచి ఫుల్గా తాగుదాం, ఫుల్గా ఎంజాయ్ చేద్దామే. అవునే, రేపు నుంచి టాపర్ గాడద్దు టీపర్ గాడద్దు. బ్యాగులల్లా మొత్తం నేనే సీసాలు నింపుకొత్తా. ఆ పని చేసి పుణ్యం కట్టుకోవే.